ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తూ ఉప ఎన్నికలు వచ్చినాయి కదా, ఆ రాజీనామా చేయడం కరెక్టే అంటావా? కరెక్ట్ కాదు. ఆయన అవసరానికి చేసుకోడు. తర్వాత చూసిందంటే ఇది చేయాల్సిన అవసరం లేదు. రాజీనామా ప్రజలను బాధ పెడతానికి ఇది ఒరేది ఏం లేదు. తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు మన కేసీఆర్ గారు షాదీమురాకు, తర్వాత కళ్యాణ లక్ష్మి, తర్వాత రైతు బంధు, రైతు బీమా, తర్వాత ఇన్ని పథకాలు ఇచ్చిన అన్ని అభివృద్ధి ఆయన వల్ల అయింది. పూసుకుంట కూడా చాలా మంచి వ్యక్తి. ఆయన పూసుకుంట ఏంటంటే ఈ ఏరియాకి వచ్చినాక ఆయన మంచి పని చేశాడు. నేను ఉద్యమ నాయకుడిని. ఇప్పుడు కాదు, నేను 2005లో పార్టీలోకి వచ్చినా. మేము చాలా కష్టపడడం, మస్తు తిరిగినాం. ఆయన మంచి మనిషి, పూసుకుంటూ గెలుస్తాడు. ఓకే. రాజగోపాల్ రెడ్డి నేను రాజీనామా చేయడం వల్ల అభివృద్ధి తప్పది. ఆయన వేస్ట్ మాటలు అవి. అక్కడ గాలి మాటలు మాట్లాడతాడు. ఆయన కరెక్ట్ కాదు. ఆయన ఉన్నాడు, మరి అంత ఉన్నాడు. గీటికి చేయొచ్చు కదా, ఒక్కొక్కరిని లచ్చ ఇస్తున్నట్టు. ఈ రోడ్ చేయొచ్చు కదా. ఈ రోడ్ ఆయన సొంత పైసలు పెట్టుకో చేసుకోలేడా? నువ్వు మంచి ఆర్చి కట్టి ఇటుకెళ్ళి తంగపల్లి దాకా నా సొంత పైసలు చేస్తున్నా. నేను మంచి పేరు వచ్చు కదా. మరి ఏంది నువ్వు ఇంకో లచ్చ ఇస్తున్నా, అది ఇస్తున్నా అంటున్నావు. వేసా కదా ఇది చేస్తే ఇంకెంత మంచి పేరుండు. అదేమో కానీ నాకు గవర్నమెంట్ పైసలు లేదు అంటే ఇప్పుడు పోయినా 2018,000 కాంట్రాక్ట్ నేను పోయినా చెప్తాడు. ఏం సకదా మొత్తానికి మునుగోడులో టీఆర్ఎస్ జెండా ఎగరబోతుంది. పక్క గ్యారెంటీ. కూర్చో ప్రభాకర్ రెడ్డి 35,000 40,000 ఓట్లతో గెలుస్తాడు. ఇప్పుడు మళ్ళా ఈ రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడం వల్ల ఉప ఎన్నికలు వచ్చినాయి. ఇది మరి బీజేపీకి వెళ్తుందా, టీఆర్ఎస్కి వెళ్తుందా, కాంగ్రెస్కి వెళ్తుందా? ఇంకేమో టీఆర్ఎస్ అయితే మాకు మంచిగా ఇంతవరకు మంచిగా అభివృద్ధి చేసిండు. డెలివరీ అయిన వాళ్ళకు డబ్బులు, పెళ్లిళ్ళు అయిన వాళ్ళకి కళ్యాణ పథకాలు, పిల్లల కాడికెళ్ళి బట్టలు మొత్తం డెలివరీ అయిన వాళ్ళకు 12,000 ఆడపిల్లకు, మగ పిల్లగానికి 13,000 ఆడపిల్లకు. అవి అట్లా ఇస్తుండు మాకు. మరి బీజేపీలో నిలబడ రాజగోపాల్ రెడ్డి ఏం అభివృద్ధి చేయలేదా? ఏం చేయలేదు. అయితే ఏం చేయలే నాన్న, చేయలే, ఏం చేయలే. టీఆర్ఎస్ కి ఓటు అయిపోతున్నావు? ఓటు ఆయనకే, టీఆర్ఎస్కే. ఎప్పుడైనా అందరం ఆయనకే. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడం వల్ల మళ్ళీ ఉప ఎన్నికలు వచ్చినాయి. ఆ రాజీనామా చేయడం కరెక్టా? కరెక్ట్ అంటే ఆయన ఇక సొంత విషయాలు ఏమన్నా తెలియదు కానీ అదైతే కరెక్ట్ కాదు. ఏదో ఊర్లో అభివృద్ధి కోసం చేసిన అంటుండే. అభివృద్ధి ఏం చేయలేదు అసలు. ఫండ్స్ రాలే అన్నారు కానీ ఫండ్స్ రాలే, చేయట్లేదు అన్నాడు. ఎప్పుడన్నా ఎలక్షన్లో గెలిచిన తర్వాత ఈ 3 సంవత్సరాలు ఎప్పుడన్నా ఊర్లో కనబడ్డా మీకు? ఎన్నడూ కనవాలి వాళ్ళు, ఇప్పుడే కనబడుతుంది. ఇప్పుడు టీఆర్ఎస్ ఎట్లుంది? టీఆర్ఎస్ పథకాలు ఎట్లుంది? టీఆర్ఎస్ ఇప్పుడు చనిపోయిన వాళ్ళకి కానీ అప్పుడప్పుడు మళ్ళీ వచ్చిపోవడం కానీ వాళ్ళకు చెక్కులు ఇవ్వడం కానీ జరుగుతుంది. పథకాలు అన్నీ బాగానే వస్తున్నాయి అన్నిటికైతే. ఇప్పుడు ముసలి కానీ వాళ్ళందరికైతే మంచిగా. కుష్కుంట్ల ప్రభాకర్ రెడ్డి సార్ గురించి ఏం చెప్తారు? కుష్కుంట్ల ప్రభాకర్ రెడ్డి ఫస్ట్ అయితే ఏం చేయలేదు కానీ ఈసారి అయితే బాగానే అందరికీ కొద్దిగా మేలు చేస్తున్నాడు. అందరికి పదవిలు ఉన్నా లేకున్నా సాయం చేస్తాడు అంట కదా, చేస్తున్నాడు. ఇప్పుడు టీఆర్ఎస్ కి ఓటు అయిపోతుంది. ఇదంతా ఇక అభిమానం కాబట్టి కొద్దిగా ఉన్నది. మునుగోడులో టీఆర్ఎస్ జెండా ఎగరబోతుంది అంతేనా? రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసింది కదా, మళ్ళీ ఉప ఎన్నికలు వచ్చినాయి కదా. ఇప్పుడు ఇక టీఆర్ఎస్ ఉందా, కాంగ్రెస్ ఉందా, బీజేపీ ఉందా? ఏది ఇక్కడ టీఆర్ఎస్ హవా ఉందా, బీజేపీ ఉందా, కాంగ్రెస్ ఉందా? టీఆర్ఎస్ ఉంది. టీఆర్ఎస్ ఉందా? ఎందుకు మరి రాజగోపాల్ రెడ్డి 3 సంవత్సరాల ఏం అభివృద్ధి ఏం పనులు చేయలేదు. చేయకనే ఇప్పుడు ఆయన రాజీనామా పెడితేనే ఈ బాధ వచ్చింది. ఇప్పుడు రాజీనామా నేను ఊర్లో అన్ని అభివృద్ధి కోసం రాజీనామా చేసిన అంటే అది నిజమేనా? ఇక తెలియదు ఆయన, నాకు తెలియదు. ఎప్పుడన్నా ఎలక్షన్ల తర్వాత గెలిచిన తర్వాత ఎప్పుడన్నా ఊర్లో కనబడ్డా? ఒక్కనాడు కూడా రాలే. గెలిచినప్పుడే కనపడ్డాడు, మళ్ళీ రాలే. ఇప్పుడు మళ్ళీ వచ్చి కనబడతాడట. ఇప్పుడు వచ్చి మళ్ళీ కనపడతాడట. పొద్దునాడు కూడా అన్నాం. ఏం చేయలే. ఆయన వద్దన్నది కాదు, తిట్టింది కాదు, కొట్టింది కాదు. ఆయనంతలో ఆయనే రాజీనామా చేసిండు, అవతల పోయి. మేము ఇక్కడ ఇవ్వడం కూడా ఏమనలే. సరే ఆయన చేయకపోని కానీ అట్లా అట్నే ఉంటే ఉండేది, అయిపోయేది. ఉన్నా కూడా ఏం అభివృద్ధి ఎప్పుడు కానీ ఏం చేయలేదు. ఇప్పుడు కేసీఆర్ ఇచ్చే పథకాలు ఎట్లున్నాయి? కేసీఆర్ ఇచ్చే పథకాలు అన్ని మంచిగానే ఉన్నాయి. పింఛన్ వస్తుందా నీకు? నాకు పింఛన్ రాలే, ఒక పింఛనే రాలే. ఎందుకు నువ్వు అప్లై చేసుకోలే? చేసినా అది మరి తీసేసి రేట పోయింది, అది ఇవ్వలేదు. ఇప్పుడు టీఆర్ఎస్కి ఇస్తావా, బీజేపీకి ఇస్తావా? టీఆర్ఎస్కి వేస్తాను. టీఆర్ఎస్కి ఇస్తా. సరే ఆయన సొమ్ము తినుకుంటా నేనేం కావద్దా మాడతాయా, అంతే. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడం వల్ల ఉప ఎన్నికలు వచ్చినాయి. ఇప్పుడు అది ఎంతవరకు కరెక్ట్? ఇక్కడ ఇప్పుడు మునుగోడులో ఉప ఎన్నికలు వచ్చినాయి కదా, ఇప్పుడు ఇక్కడ టీఆర్ఎస్ ఉందా, బీజేపీ ఉందా, కాంగ్రెస్ ఉందా? ఏం టీఆర్ఎస్ ఈయన పింఛన్ ఇస్తుండు, బియ్యం ఉచితం ఇస్తున్నాడు, ఏదన్నా సహకార్యం కావాలంటే చేస్తున్నాడు. రాజగోపాల్ కొడుకు ఆడ గెలిచింది ఉంటే పోయి ఆడను ఆడ కంట్రాక్టర్ బట్టి ఆడ కూర్చుంటాడు. మొన్న ఓట్లలో కాంగ్రెస్లో గెలిచితే ఇటంకల్లా వచ్చే ఉన్న చెడ్డ మంచి చూసిండా?
వానికి ఓటు అభివృద్ధి కోసమే నేను రాజీనామా చేసిన అంటుండే కదా, అది ఎంతవరకు నిజం? నా ముందర మాట్లాడవాలని నేను మాట్లాడతా కొడుకని. ఇప్పుడు ఆడ కాంట్రాక్ట్ ఇచ్చిండు ఎవరు బీజేపీ వాళ్ళు, ఇక పోయిండు. ఇప్పుడు గెలిచిన కాంచి 3 సంవత్సరాల కాంచి ఎప్పుడైనా ఊర్లోకి వచ్చిండా? ఆడు ఎన్నడు ఊర్లోకి రాలే, ఎన్నడు ఎవ్వరికి కలవలే బిడ్డ. ఇక్కడ కాదు మునుగోడు ఏరియాలో కూడా పోలే, ఎక్కడ అభివృద్ధి చేయలే. ఇప్పుడు టీఆర్ఎస్ ఎట్లుంది? టీఆర్ఎస్ ఇచ్చే పథకాలు కానీ ఇప్పుడు టీఆర్ఎస్ రావాలి, టీఆర్ఎస్ కే మేము ఓటేస్తాం, దానికి వెయ్యం. ప్రభాకర్ రెడ్డి సార్కే ఓట్లు ఇస్తారు. కూసుకుంటా ప్రభాకర్ రెడ్డికే వేస్తాం. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడం వల్ల ఉప ఎన్నికలు వచ్చినాయి, అది ఎంతవరకు కరెక్ట్? అది చేయవలసింది ఆయన. అది లేకపోతే ఏముంది, ఈ రోడ్ శాంక్షన్ 3 ఏళ్ళు అవుతుంది, ఇంతవరకు పట్టించుకోలే ఆయన. ఒక 3 ఏళ్ళు పట్టించుకోలేదు, స్తంభాలు పట్టించుకోలేదు, కొన్ని ఊళ్ళైతే అసలు కరెంటు కూడా లేదు. తంగడిపల్లి బీసీ కాలనీ అని ఉంది, అందులో ఒక స్తంభం లేదు, ఒక డ్రైనేజ్ లేదు, ఒక వాటర్ రాదు, ఒక్క ఇంటికి కూడా సరిగా వాటర్ రాదు. అక్కడ అసలే పట్టించుకోలేదు. అంటే పట్టించుకోవాలంటే ఇప్పుడు కాంగ్రెస్ ఉండే కదా ఇంతకుముందు, రాజగోపాల్ రెడ్డి ఏంది నిధులు తెచ్చుకొని చేయొచ్చు కదా పనులు, అంత దమ్ము లేదా? లేని ఎట్లా అయింది మరి ఎమ్మెల్యేగా? కమ్యూనిస్టు టీడీపీ తోటి పొత్తు కలుపుకొని ఎమ్మెల్యే అయితే ఎన్నో కూర్చుంటేవి, మరి ఇక్కడ పనులు ఎవరు చేయాలి? ఇప్పుడు 3 సంవత్సరాల పాలన, 3 సంవత్సరాలలో ఎప్పుడైనా ఒకసారి వచ్చి కనిపించింది రాజగోపాల్? ఎప్పుడు చౌడపల్లి మొత్తం మునిగిపోయిందంటే వచ్చిండు, టూర్కి వచ్చినట్టు వచ్చిండు, వెళ్ళిపోయిండు రాజగోపాల్ రెడ్డి. అవతల పక్క మొత్తం మునిగిపోతున్నా ఇంత దెబ్బ కొట్టుకుంటూ నినాల పడుకున్నాడు. నినాలన్నాడు వచ్చిండు, ఒక 2 రోజులకు వచ్చిండు, టూర్ తిరిగినట్టు తిరిగిండు, చూసిండు, వెళ్ళిపోయిండు. ఎవరికి ఒకటి ఏం ఇయ్యలే, ఓ బియ్యం బస్తా కూడా ఇప్పియలే, నా చక్కెర కూడా ఇప్పియలే. మొత్తానికి మునిగోడులో టీఆర్ఎస్ జెండా ఎగరబోతుందా? నిధులు పెట్టి చేస్తున్నాడు కదా, మొత్తానికి ముందే సొంత నిధులు పెట్టి చేస్తున్నాడు. నా నిధులు నేను డబ్బులు పెట్టి చేస్తున్నాడు. అవే డబ్బులు అప్పుడు పెట్టకుండా ఇప్పుడు ఎలక్షన్లకు వస్తుండే కదా, ఇప్పుడు వస్తుంది పంచకుండా అప్లై పెట్టేస్తే మంచి ఇంకో సంవత్సరంలో నువ్వే గెలుస్తుంటావు కదా. ఇప్పుడు 100 కోట్లు 200 కోట్లు ఇప్పుడు నీకు ఖర్చు అవుతుంది. ఇవే పైసలు పెట్టి నువ్వు అభివృద్ధి చేసుకుంటే మళ్ళీ ఒక సంవత్సరం అప్పుడు నువ్వు గెలుస్తుంటావు కదా. రాజగోపాల్ రెడ్డి ఏం చేయడు, నా వెంకటరెడ్డి ఏం చేయడు, అన్నదమ్ములు దొందు అయిపోయినాయి. ఆయన ఇప్పుడు ఆయన బీజేపీ అంట, ఈయనేమో కాంగ్రెస్ అంట. ఇక అవుతుందా? ఈ విధంగా అయితే ఇక కానే కాదు. మొత్తానికి మునుగోడులో టీఆర్ఎస్ జెండా ఎగరబోతుంది. ఎగురుతుంది, కంపల్సరీ ఎగురుతుంది, 100 భారీ మెజార్టీతో ఎగురుతుంది, ఎగిరిస్తాం కూడా.